ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రహించారా? అధికారంలో ఉండగా రేసుపై వల్లమానిన ప్రేమను చూపించి కేటీఆర్ తప్పులో కాలేశారా? అందుకే ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? ఆధారాలు ఉన్నప్పటికీ తప్పు చేయలేదన్న భ్రమలోనే కేటీఆర్ ఉన్నారా? లేక అన్నిటికీ తెగించే ఎదురుదాడికి మొదలుపెట్టారా? ఇక త్వరలో కేటీఆర్ అరెస్టు ఖాయమా? ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో ఆలోచించాలి. ఒక పని చేస్తే దానివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతున్నా అన్న ఆలోచన ఉండాలి. అలాంటిది లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఫార్ములా ఈ రేస్ కేసు. కారణమేంటో తెలియదు కానీ తాము అధికారంలో ఉండగా ఫార్ములా ఈ రేస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లమాలిన ప్రేమను చూపించారు. ఫార్ములా రేస్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారన్న విమర్శలను మూట కట్టుకున్నారు. ఈ కోవలనే నిబంధనలకు తూట్లు పొడిచి అధికారులపై ఒత్తిడి తెచ్చారని టాక్. ఈ కేసులో ఆధారాలన్నీ పక్కాగా ఉండడంతో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ సీరియస్గా దృష్టి పెట్టిందని, గట్టి ఆధారాలు కూడా దొరికాయని సమాచారం. త్వరలోనే కేటీఆర్ అరెస్టు ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్లో జోరుగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్కు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధమేంటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఈ రేస్ నిర్వహించినంత మాత్రాన హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా అన్నది కేటీఆర్కే తెలియాలి. ఎందుకంటే ఈ రేస్ హైదరాబాద్లో జరగడం వెనుక చక్రం తిప్పింది ఆయనే కాబట్టి. అంతెందుకు, అసలు 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ వెనుక పెద్ద డ్రామానే నడిచింది. 2014లో బీజింగ్లో ఫార్ములా ఈ రేస్ ప్రారంభమైంది. చివరిసారిగా దక్షిణ కొరియా సియోల్లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలతో గతేడాది ఫిబ్రవరి 11న ఈ రేస్ను నిర్వహించారు. స్పాన్సర్గా గ్రీన్ కో సిస్టర్ సంస్థ 150 కోట్లు ఖర్చు చేయగా, ఇక హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్ల రూపాయలు, మిగతా 20 కోట్లను నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎండిఏ నిర్వహణ కోసం ఖర్చు చేశారు. ఇక ఈ రేసింగ్తో 70 కోట్ల లబ్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ ప్రమోటర్లు తీవ్ర నష్టపోయినందున కనీసం స్పాన్సర్గా ఎవరూ ముందుకు రాలేదు. ఎఫ్ఈఓ కూడా తీవ్రంగా నష్టాలను చవిచూసింది. అందుకు పర్సనల్గా తీసుకున్న ఆనాటి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన పరిధి దాటి వ్యవహరించారని టాక్. 9, 10, 11, 12 మొత్తం 4 సెక్షన్స్ హైదరాబాద్లోనే జరపాలని ఒప్పందం చేసుకున్నారు. దీని వెనుక హంగు ఆర్పాటలే కారణమని తెలుస్తుంది. నోడల్ ఏజెన్సీని స్పాన్సర్గా ఎన్నికల కోడ్ ఉండగా కేటీఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆనాటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో పొందుపర్చారు. సిఎస్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం ఒక్క ఫోన్ కాల్తోనే 55 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ఎఫ్ఈఓకి చెల్లించడం అంటే మాటలు కాదు. అక్టోబర్ 5న 23 కోట్లు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అక్టోబర్ 11న మంత్రి చెప్పారని ఇంకో 23 కోట్లు ఇచ్చారు. ఇవి వెనక్కి తిరిగి ఇవ్వమని ఆ సంస్థ అప్పుడే చెప్పింది. ఇలాంటి ఒప్పందాలు లేకుండా సొమ్ము ఇవ్వడం, అది కూడా ఆర్బీఐ అనుమతి లేకుండానే 9 కోట్ల రూపాయలు ట్యాక్స్తో చెల్లించడం చట్టవిరుద్ధం. ఇవన్నీ చేసిన తర్వాత హెచ్ఎండిఏ అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పుగా ఏసీబీ భావిస్తుంది. ఎవరో నష్టపోయారని, అందుకు తెలంగాణ సంపదను దోచిపెట్టడం ఏంటని, అందుకే 10వ సెషన్ను ప్రభుత్వం రద్దు చేసినట్లు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో పెద్ద ఖండమే తప్పిందని చెప్పవచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్ సెషన్ 10 రద్దయింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న జరగాల్సిన రేస్ జరగకపోవడంతో హెచ్ఎండిఏ సుమారు 200 కోట్ల రూపాయల నష్టాన్ని భారీ నుంచి తప్పించినట్లయిందని తెలుస్తోంది. ఇక ఈ అంశంలో ఏసీబీ కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కోరింది. సిఎస్ అరవింద్ కుమార్పై విచారణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్కి లేఖ రాసినట్లు సమాచారం.
ఈ కార్ రేస్ను ఎన్నికల కోడ్ ఉండగా చేయడం, ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకపోవడం, చెల్లింపులో తర్వాత ఒప్పందాలు చేసుకోవడం వంటివి లీగల్గా ఇరికించే అంశాలే. దీంతో ఈ కేసు విచారణను ఏసీబీ మొదట టేక్ ఓవర్ చేసినట్లు తెలుస్తోంది. పైగా ఇటీవలే గవర్నర్ను సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో ఏదో సీరియస్ ఇష్యూ జరగబోతుందని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారట. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో సీక్రెట్ మీటింగ్ను నిర్వహించినట్లు సమాచారం. తన అరెస్టు ఉండవచ్చని పార్టీ లీడర్లకు హింట్ ఇచ్చారట. ఒకవేళ అదే జరిగితే ఏమేం చేయాలో కూడా కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అరెస్టు తప్పదని గ్రహించే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అనేది అంతా మేకపోతు గాంభీర్యమేనని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్తున్నారు. పక్కా ఆధారాలున్నాయి కాబట్టి ఈ కేసు నుంచి తప్పించుకోలేక కేటీఆర్ కౌంటర్ అటాక్ చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చురకలంటిస్తున్నారు. మరి కేటీఆర్ నిజంగానే అరెస్ట్ అవుతారా? ఒకవేళ నిజంగానే ఆయన అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది.